సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లోన స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ అవుతూ ఉన్నాయి కదా. అవునండి. ఈ సిచ్యువేషన్లోన చాలా వరకు ప్రైవేట్ యాజమాన్యము స్కూళ్ళ ఫీజులు కాలేజ్ ఫీజులు పెంచుతూ ఉంది. అవును. ఆ పెంచడం వల్ల తల్లిదండ్రులపైన ఏ విధంగా భారం పడుతుంది అంటారు? మామూలు వాళ్ళు చదివించలేని పరిస్థితి ఉంది ఇలా. ఇక ఎక్కువ ఉన్న డబ్బుల వాళ్ళు చదివిస్తున్నారు. మామూలు వాళ్ళు అసలు తక్కువ ఉన్న వాళ్ళు ఏమో గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు. మీడియం సైజ్ వాళ్ళు ఇటు గవర్నమెంట్ స్కూల్ పంపించకుండా ఇటు ప్రైవేట్ స్కూల్లో పంపించకుండా ఇబ్బంది పడుతున్నారు. అది అంటే ఒకవేళ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే కాలేజీల పైన బాగుంటుంది అంటారు? కాలేజ్ కానీ స్కూల్ కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళతోటి డిస్కషన్ చేసి తగ్గిస్తే చాలామంది మేము తక్కువ హై క్లాస్ కాకుండా మీడియం వాళ్ళు లో క్లాస్ వాళ్ళు చాలా మంచిగా ఇది అవుతారు. అలాంటి మేము కోరుకుంటున్నాం. సార్ గవర్నమెంట్ స్కూళ్ళలోన పిల్లల్ని చదివేయడానికి చాలామంది తల్లిదండ్రులు సాహసించట్లేదు. అది ఎందువల్ల అంటారు అసలు? ఇంతకుముందు నా ఫో కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచిగా గవర్నమెంట్ సార్ కూడా మంచిగా చెప్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఊర్లలోకి వచ్చేపాటికి కొంతవరకు మీ అబ్బాయిని మీ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నారా అన్న కొంచెం ఈగో ఫీలింగ్ అయితే ఉన్నది వాస్తవంగా ఊర్లల్లో. అలా అది ఏం తప్పులేదు. కాకపోతే తల్లిదండ్రులు బాధపడి చూసిన లేదు. ఇంతకుముందు కానీ ఇప్పుడు బెటర్గా చెప్తున్నారు మన గవర్నమెంట్ మాస్టర్లు కూడా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు కొంత గవర్నమెంట్ స్కూల్ మీద ఉన్నది అయితే కరెక్టే, కానీ ఇప్పుడైతే మారిపోయింది సార్ అది టోటల్గా. అంటే చాలామంది ఏమంటున్నారంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా లేదు, అందుకోసమే మేము ప్రైవేట్ స్కూళ్ళలో మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? నాకు తెలిసినంతవరకు అయితే ఒకప్పుడు మీరు అన్న మాట నిజమే సార్, ఇప్పుడైతే మారిపోయిందని అనుకుంటున్నా. మా పిల్లల్ని కూడా స్టార్టింగ్లో చదివించినాం, కానీ ఇక తర్వాత చెప్పే ఈగో ఫీలింగ్ వల్ల కార్పొరేట్ స్కూల్లో వేయాల్సి వచ్చింది. అప్పుడు అయిపోయింది, మా పిల్లల చదువు అయితే అయిపోయింది. ఇప్పుడు ఉన్నది అయితే ఇలా ఉంది సార్ పరిస్థితి.